హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు పాలకూర పప్పుని క్యాటరింగ్ స్టైల్‌లో ఇంట్లో ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. తయారీ విధానం కూడా సింపులే. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని మనం కనీసం ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది. అలాగే గ్యాస్ సమస్య అంటే ఏది ఉండదండి. ఇప్పుడు వాటర్ తీసేసి దీన్ని కుక్కర్‌లోకి తీసుకుందాం. ఇలా మొత్తం అంతా కుక్కర్‌లో వేసేసాక వాటర్ పోసుకోండి. పప్పు మునిగేంత వరకు వేసుకుంటే చాలు. దీనికి కొలతలంటూ ఏమీ ఉండవండి. జస్ట్ ఇలా పైకి వాటర్ తేలితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇవ్వండి చాలు. పప్పు నానింది కదా! చక్కగా ఇలా మూత పెట్టుకొని 3 విజిల్స్ ఇచ్చి ఉడకబెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్‌లో 3 పచ్చిమిరపకాయలు, ఒక 7 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి మీకిప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక పక్కన ఉంచుకొని స్టవ్ మీద కళాయి పెట్టండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించండి. ఫ్లేము మీడియంలో ఉంచుకోండి పోపు వేసేటప్పుడు. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఈ 2 కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేయండి. అలాగే ఒక టీ స్పూను శనగపప్పు. ఇవి కూడా ద్వారగా వేయించుకోవాలి. మనకు పోపు ఎంత చక్కగా వేగితే కూరైనా, పప్పైనా చాలా టేస్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేగినాక ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. దీంతో పాటు కొంచెం కరివేపాకు. కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. ఉల్లి కూడా మగ్గిపోవాలండి. మగ్గే వరకు వేయించుకోండి. చూడండి ఇంచుమించుగా ఉల్లి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేశానండి. ఇలా వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వేసుకుంటే బావుంటుందండి. చూడండి ఉల్లి కూడా మగ్గింది కదా! ఇప్పుడు పాలకూర వేసుకుందాం. ఇవి మీడియం సైజు 2 కట్టలండి. చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను టీ గ్లాసు అదే గ్లాస్‌తో పప్పు తీసుకున్నాను. ఆ పప్పుకు గాను ఈ 2 కట్టలు కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఈ కూరనంతా మగ్గించండి. ఇలా కొంచెం లైట్‌గా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోండి. పాలకూరలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువుంటుందండి. వారంకొకసారైనా మనం వండుకొని తింటే మంచిది. ఇప్పుడు ఇందులో పప్పు యాడ్ చేసుకుందాం. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. నేను చెప్పే మెథడ్‌లో ఉడికిస్తే ఇలా వస్తుందండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. ఎందుకంటే పాలకూరలో మనకి చేదు కొంచెం తగులుతుంది. ఆ చేదు పోవాలంటే కొంచెం పులుసు వేసుకుంటే మీకు కరెక్ట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. నేనిక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. మీరు సాల్ట్ వేసుకోండి. చక్కగా ఇదంతా బాగా కలిపేసుకోండి. చూడండి ఒక్క ఉడుకొచ్చాక స్టవ్ బంద్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ బంద్ చేసుకుంటే చల్లారాక కొంచెం చిక్కబడుతుంది. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.